విజయవాడ ప్రజలు ఎదురు చూస్తున్న మూమెంట్ రానే వచ్చేసింది. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తడంతో జలకల సంతరించుకుంది. సందర్శకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ మూమెంట్ ని. ప్రెజెంట్ మనం చూడొచ్చు 70 గేట్లు కూడా ఎత్తడంతో నీళ్లు నిండుకుండలా నిండుకొని చాలా జలకల అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ 70 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. అలాగే 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తడం జరిగింది. సో దీంతో ప్రకాశం బ్యారేజ్కి ఇంతకింతకు వరద ఉధృతి పోటెత్తుతూనే ఉంది. అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజ్ 4 కూడా ఎత్తడం అనేది చాలా రేర్ మూమెంట్గా జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఈ 4 కూడా ఎత్తడంతో వరద ఉధృతి ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ ఉధృతి వచ్చేసి 2.49 లక్షల క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాలకైతే వెళ్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. నిన్న కలెక్టర్ కూడా వచ్చి దీన్ని సందర్శన చేశారు. ఎప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది కూడా వాళ్ళకి అధికారులకు సూచించడం జరిగింది. ఎప్పటికప్పుడు వెంటనే సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికి ఏ మూమెంట్కి ఎలా జరిగిద్దో తెలియదు కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా ముందుగానే అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇసుక బస్తాలను కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే నీళ్లు ఉధృతి ఎక్కువైతే ఇసుక బస్తాలతో ఆపొచ్చు అనే ప్రయత్నంలో ఇసుక బస్తాలని కూడా వాళ్ళు ముందుగానే కట్టి పెట్టడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ప్రాంత లంక గ్రామ ప్రజల్ని కూడా ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది. సేఫ్గా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించే ఆలోచనలో కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజెంట్ పులిచింతల ప్రాజెక్టు నుండి కూడా నీటిని దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఎత్తడంతో, శ్రీశైలం డ్యామ్ కూడా మొత్తం 20 గేట్లతో సహా ఎత్తడంతో వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్కి అంతకంతకు పోటెత్తుతూనే ఉంది. ఇంకా ఈవినింగ్కి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా చర్యలు చేపడుతుంది. ఎందుకంటే కొన్ని వాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎవరు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా నీళ్ళలోకి దిగద్దు, ఈతకు వెళ్ళొద్దు, చేపలు పట్టే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయొద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తారు, ఎల్లో అలర్ట్ ఇస్తారు అనే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు 70 గేట్లు ఎత్తడం అనేది చాలా రేర్ మూమెంట్. ఇప్పుడు 70 గేట్లతో సహా మొత్తం 60 గేట్లో 5 అడుగులు, అలాగే 10 గేట్లో మొత్తం నీటిని విడుదల చేస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్కి పులిచింతల నీరు కూడా ఎక్కువ వస్తుంది, వరద నీరు అనేది. సో పైనుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నీరు కానీ, అలాగే ఇక్కడి నుంచి కూడా కెనాల్స్కి కూడా వాటర్ని పంపిస్తున్నారు. కెనాల్స్కి వచ్చేసి 16,099 క్యూసెక్ల వాటర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. సముద్రంలోకి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ 2,65,909 క్యూసెక్ల నీటిని అయితే ఇక్కడి నుంచి అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక నెంబర్ని కూడా, టోల్ ఫ్రీ నెంబర్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 9554970454. అలాగే 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలాగా ప్రజల చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్ అంటే కంట్రోల్ రూమ్ నుండి కూడా దీన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే. అలాగే ప్రజలు వరదకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కి ఈ నెంబర్ ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే తక్షణం స్పందించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్ధం. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశామని, ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా అధికారులు అలాగే కలెక్టర్ ఇప్పటికే ప్రజలకు సూచించడం జరిగింది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఒక అత్యవసర సహాయం కోసం నెంబర్లను అయితే ఏర్పాటు చేశారు. 1070, అలాగే 112, అలాగే 18004250 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వాళ్ళు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వరద ఉధృతి అనేది ఇంకాస్త పెరుగుతూ ఉంది కాబట్టి లోతట్ట ప్రాంత ప్రజలు ముందుగా ఎక్కువ సేఫ్గా ఉండాలి కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నాటు పడవలు కొంతమంది వేసుకెళ్తూ ఉంటారు చేపలు పట్టడానికి. ఈ టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రయాణించవద్దని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా మరొకసారి టోల్ ఫ్రీ నెంబర్లు అయితే అనౌన్స్ చేస్తాను. అత్యవసర సహాయం కోసం 1070, అలాగే 112, 18004250 101 ఈ 3 నెంబర్లు 1070, 112,
అలాగే 18004250 టోల్ ఫ్రీ నంబర్ను ఎప్పటికప్పుడు అధికారులు ఏదైనా సహాయం కావాలంటే ఈ నెంబర్కి డయల్ చేయాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అలాగే కలెక్టర్ కార్యాలయం అంటే ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరొకసారి మీకు నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. 9154970454 నెంబర్తో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు అందుబాటులో ఉండేలా కూడా కలెక్టర్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. సో కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇలాంటి ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. వరద సహాయం కోసం అంటే వరద పెరుగుతూ ఉంది కాబట్టి దీనికోసం సహాయం కోసం ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ రూమ్ నుండి కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ప్రజెంట్ ఉన్న 2.49 లక్షల క్యూసెక్ల నీటిని అయితే ఇప్పుడు విడుదల చేస్తున్నారు. ఇది మధ్యాహ్నానికి అలాగే ఈవినింగ్ కూడా 4 ప్రాజెక్టులు ఒకేసారి ఓపెన్ చేయడం అయితే చాలా రేర్ మూమెంట్. ఇప్పుడు 4 ప్రాజెక్టులు ఒకేసారి ఓపెన్ చేశారు కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి మరింత వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. సో ఇదనేది విజయవాడ ప్రజలకు ఒక తీపి కబురు, చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి రేర్ మూమెంట్ కోసం విజయవాడ ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక సందర్శన ప్రదేశం కాబట్టి సందర్శకులు కూడా ఎక్కువ అవుతున్నారు కాబట్టి ప్రజెంట్ మనం చాలా మంచి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. విజయవాడ ప్రజలైతే చాలా చల్లగా ఉందని కూడా వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళు సేద తీరుతున్నారు, ఫోటోలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి మూమెంట్ అరుదుగా వస్తుంది కాబట్టి ఈ మూమెంట్ని చక్కగా క్యాప్చర్ చేసుకోవాలని విజయవాడ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు విజయవాడ ప్రజలైతే. మరి ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి ఈవినింగ్కి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఈవినింగ్కి మరింత జలకల సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. ఒక నిండుకుండల ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుందని కూడా మనకు తెలుస్తుంది. సో 4 ప్రాజెక్టులు ఒకేసారి ఓపెన్ అవ్వడం అనేది కూడా ప్రజలకి ఒక తీపి కబురనే చెప్పుకోవచ్చు. వరద ఉధృతి లోతట్టు ప్రాంతాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. సో ఏదైనా అత్యవసరం అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేసి మరింత సమాచారాన్ని కనుక్కోవాల్సిందిగా మెగా 9 తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, మెగా 9 టీవీ నుండి.